విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చలో లోక్ భవన్ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్ర కార్యాలయమైన మెయిన్ రోడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ కార్యదర్శి పి సత్యం అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థి జేఏసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి బుల్లిరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోని పరిస్థితుల్లో ఉందని, ఇది దుర్మార్గమన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి వైబాబి మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద జరిగిన లాఠీ చార్జీ మనుషుల్లా కాకుండా పశువుల్లా దాడి చేశారని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని ఆపాలని చూస్తున్నారని, దీనిపై విద్యార్థులు యువత స్పందించి బంద్కు సహకరించాలని కోరారు. ఈ బంద్తో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వాన్ని అధికారం నుండి దింపుతామన్నారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలని, దేశ రాజధాని పార్లమెంటు వద్ద నిర్వహించిన ర్యాలీలో పోలీసులు తోటి విద్యార్థులు యువకుల మీద లాఠీచార్జి చేయడం దుర్మార్గమన్నారు. జూలై 24వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్కు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొని సహకరించాలని కోరారు. నిరసనగా అలాగే గతంలో జరిగిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఉన్నటువంటి అవకతవకలపై ఖచ్చితమైన విచారణ చేసి మరి అందులో భాగస్వాములైన వారందరినీ కూడా మరి కఠినంగా శిక్షించాలని, అలాగే ఈ దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎందరో విద్యార్థుల భవిష్యత్తును మరి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సినటువంటి వ్యక్తి మరి పదవిలో ఉన్నప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజ్ అనేది అత్యంత చాలా దురదృష్టకరమైన అంశం. మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే వారిని మరి ఒక గూండాలుగా చిత్రీకరించి మరి జంతువుల కంటే కూడా హీనంగా హింసించి రక్తపాతాన్ని సృష్టించి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల పైన ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో తన ఆర్ఎస్ఎస్ దురంకార భావాన్ని మరి వారి మీద చొప్పిస్తూ వారిని మరి ఈ దేశంలో రేపిస్టులకు స్వేచ్ఛ ఉంది, దొంగలకు స్వేచ్ఛ ఉంది, ఈ దేశంలో అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ మాకు అన్యాయం జరిగిందని ప్రశ్నించేటటువంటి విద్యార్థుల పక్షాన్ని కనీసం ఆలోచించి పార్లమెంట్లో విచారణ జరపడానికి కూడా ఈ దేశ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ భాగస్వామ్య ప్రభుత్వాలు కూడా మరి ఆ బీజేపీ విసకౌగిల్లో చిక్కుపోయి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక్క మాట పెదవి దాటనివ్వడం లేదంటే ఈ దేశ యువత భవిష్యత్తు మీద వారు ఎంత చిత్తశుద్ధి కలిగి ఉన్నారో మీరు ఒకసారి గమనించుకుని, మన జంతర్ మంతర్ జరిగిన లాఠీ చార్జీలు మనుషుల్లాగా పశువుల్లాగా వాళ్ళని అనేక దాడులు చేసి వారి పోలీసులు అడ్డు పెట్టుకుని ఉద్యమాలు నడుపుతామని చూస్తే ఈ కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా రేపు బంధుని పిలుపునిచ్చాము. ఈ బంధుని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే గల్లీల్లో దాడులు చేశారని సంబరపడుతున్నారేమో, రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గల్లీలో కూడా బంద్ చేపట్టడానికి యువతన విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకఖండంపై రేపు బంద్తోనే ప్రారంభిస్తున్నాం. మీరు ఈ బంద్ ద్వారా గుర్తు తెచ్చుకోకపోతే దశల వారి పోరాటాలు సిద్ధం చేసి మీ ప్రభుత్వాలు దించే ప్రయత్నంగా విద్యార్థులు తెలుసుకుంటే ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్రలు చాలా ఉన్నాయి. మీరు ఎర్రవేగుతున్నారేమో, మీ ప్రభుత్వాలు కూలే రోజులు దగ్గర పడ్డాన్ని హెచ్చరిస్తూ రేపు బంద్ని ప్రతి విద్యా సంస్థలు కూడా బంద్ను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఢిల్లీలో విద్యార్థి యువకుల మీద నీట్ పేపర్ లీకేజీ కార్యక్రమమైన చర్యలు తీసుకోవాలని మొన్న జరిగినటువంటి ర్యాలీలో ఏదైతే కేంద్ర సాయుధ బలగాలు ఢిల్లీ పోలీసులు ముసుగులో అనేక మంది దొండగలు వచ్చి విద్యార్థి యువకుల మీద జరిగినటువంటి లాఠీ చార్జీ నిరసనగా ఈరోజు విద్యార్థి యువక సంఘాల ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరించేది ఒకటే, ఈరోజు దేశంలో విద్యారంగంలో మార్పులు తీసుకురావాలని, నీటి పేపర్ లీకేజీ కార్యక్రమాన్ని చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని న్యాయబద్ధమైన కోరికల కోసం ఈరోజు విద్యార్థులు యువకులు దేశవ్యాప్తంగా ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేయడాన్ని మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రేపు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు కేజీ టు పీజీ విద్యార్థులు బంద్ను కూడా విద్యార్థులు అదేవిధంగా మేధావులు విద్యార్థి వర్గ సభ్యులు